10K క్యాపిటల్తో మనమైతే డైలీ 500 to 1000 రూపీస్ ఎలా ఎర్న్ చేయాలి. దానికి ఏ ఇండికేటర్స్ని యూజ్ చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వివ్యాప్ గురించి 9 EMA స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకుందాము. దాని తర్వాత మన ఛాలెంజ్ ఎలా ఉంటుంది దాని గురించి ఎక్స్పెక్ట్ చేసుకుందాం. వెల్కమ్ టు ఆనర్ స్టాక్ అండి. ఆనర్ స్టాక్లో అయితే మీకైతే ఇలాంటి వీడియోస్ అయితే మోర్ అయితే ఉన్నాయన్నమాట. ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నానండి వీడియోస్. ఫస్ట్ వచ్చి నెఫ్టీలోకి వెళ్ళిపోదాం. నెఫ్టీలోకి వెళ్ళిన తర్వాత వివ్యాప్ని తర్వాత వచ్చి 9 ఈఎంఐని ఎలా మనమైతే ఇండికేటర్స్ని యూజ్ చేస్తామని దాని గురించి మాట్లాడుకుందాం. ఈఎంఐ అయితే ఫస్ట్ తీసుకుందాం. ఈఎంఐని టైప్ చేసిన తర్వాత ఒక క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి యాడ్ అవుతుంది అనమాట. దాని తర్వాత వచ్చి వివ్యాప్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ వివ్యాప్ అని కూడా వస్తుంది అనమాట. ఈ రెండింటినీ కూడా మనమైతే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వివ్యాప్ కావచ్చు లేదంటే ఈఎంఐ కావచ్చు క్రాస్ ఓవర్ జరిగి ఉండాలి. క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ క్రాస్ ఓవర్ అంటే మీరు ఈజీగా చెప్తానండి. ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ ఉంది కదా ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ వివ్యాప్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత ఈఎంఐని కూడా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. బిఫోర్ అయితే ప్లాన్ చేయకూడదు అనమాట. మనం ఎంట్రీ ఎగ్జిట్ చేసే ముందు ఫస్ట్ 10K క్యాపిటల్ని మనం ఎలా రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేయాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి ఎక్సెల్ సీట్లో అయితే పెట్టాను అనమాట. 21 days ఛాలెంజ్ అనమాట. డే 1లో అయితే మనం ఏం ప్లాన్ చేసుకోవాలంటే డే 1లో టార్గెట్ వచ్చేసి 1000 రూపీస్ టార్గెట్ అయితే పెట్టుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసి మినిమం 500 కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇలా మనం 21 days చేసినట్టయితే కానీ ఐదర్ మన స్టాప్ లాస్ అన్ని ఎవ్రీడే మన స్టాప్ లాస్ అనేది కొట్టదనమాట. ఆ స్టాప్ లాస్ కొట్టుకోకుండా ప్రొడక్ట్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ ఏమేమి మెయింటైన్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి డిసిప్లిన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం. ఓవర్ ట్రేడింగ్ని కంట్రోల్ చేయగలుగుతాం. మనకు వచ్చి ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఎక్కడ మీరు రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదనమాట. ఇక్కడ పోతే మీ 10,000 రూపీస్ మాత్రమే పోతుంది. అయితే మీరైతే మోర్ లర్న్ అయితే చేస్తారు. ఈ 21 daysలో డైలీ 1 ట్రేడే చేయాలి. అయితే స్టాప్ లాస్ అవ్వచ్చు లేదా టార్గెట్ అవ్వచ్చు. లేదంటే మీకు 250 లాస్ వస్తేనే ఎగ్జిట్ అయిపోకూడదు. 700 800 ప్రాఫిట్ వస్తేనే ఎగ్జిట్ అయిపోకూడదు. అయితే 1000 రూపీస్ ప్రాఫిట్ రావాలి లేదంటే -500 రూపీస్ రావాలి. ఇలా వస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం గ్రీడ్ కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఎమోషనల్ కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఒక డిసిప్లిన్ బిల్డ్ చేయగలుగుతాం. అప్పుడు మనకి మేక్ ప్రాఫిట్ చేయడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవ్రీడే అయితే మనమైతే 100% ప్రాఫిట్ ఎర్న్ చేయలేము. ఎవ్రీడే మనం 100% లాస్ అయితే చేయలేము. ఇక్కడ మనకి కంటిన్యూగా 4 days లాస్ వచ్చింది అనుకుందాం. 500 అనేది. 5th day వచ్చేసి 1000 రూపీస్ వచ్చింది. 6th day వచ్చి 1000 రూపీస్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 4 daysకి గాను 2000 రూపీస్ అయితే మనకి లాస్ అయితే అయిందనమాట. -2000 అయింది. ఇక్కడ ఎంత వచ్చింది? ప్రాఫిట్ అయితే 2000 వచ్చింది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 0 ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అయితే ప్రాఫిట్ లాస్ కాదండి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మనం డిసిప్లిన్ను ఒక పేషెన్స్, ఒక గ్రీడ్ని, ఒక ఎమోషనల్ ట్రేడింగ్ని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. లెట్స్ గో టు మనం నెఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోయి ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ అనే దాన్ని ఎలా పెట్టుకోవాలి దాని గురించి మాట్లాడదాము. ఎప్పుడైతే ఫస్ట్ ఈఎంఐని క్రాస్ ఓవర్ జరగాలి. ఈఎంఐని క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత వివ్యాప్ని క్రాస్ ఓవర్ జరగాలి. వివ్యాప్ని క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఎంట్రీ అనేది ఎలా ప్లాన్ చేస్తామంటే ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో దానిపైన క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తామన్నమాట. స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ యొక్క బాడీ డౌన్ సైడ్ అయితే పెడతాం. ఇక్కడైతే డౌన్ సైడ్ అయితే పెడతాము. ఇక్కడైతే 1:2 రేషియోలో తీసుకుంటాం అనమాట. ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి మనకి 7 పాయింట్స్ వచ్చి స్టాప్ లాస్ అనమాట. 7 పాయింట్స్ వచ్చి స్టాప్ లాస్. ఇక్కడ మనకి అరౌండ్ 15 to 20 పాయింట్స్ వచ్చి టార్గెట్ అనమాట. ఇలాగే ప్లాన్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపిస్తాను టార్గెట్ ఎలా వస్తుందో. ఒక్క జోన్ నుంచి చూపిను 2-3 టైమ్స్ అయితే మీకైతే ఇదే చార్ట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన స్టాప్ లాస్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ 30 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది. యావరేజ్గా చెప్తున్నాను 30 పాయింట్స్ ఉంది. మన టార్గెట్ చూసుకున్నట్టయితే 60 అబోవ్ ఉంటుంది అనమాట. 80 పాయింట్స్ 81 పాయింట్స్ దాకా అయితే ఉంది. ఇలాగా ఇక్కడ ఒక్కడే కాదండి నేను ఎక్కడైనా చూపిస్తాను మీకు. ఇంకొక క్రాస్ ఓవర్ కూడా ఇక్కడ చూడొచ్చు మనము. ఎప్పుడైతే వివ్యాప్ని అయితే క్రాస్ ఓవర్ జరిగిందో అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ వివ్యాప్ని ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అలాగే మన స్టాప్ లాస్ వచ్చేసి దాని బాడీ కింద అయితే పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ మనం చూసినా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా బాడీ అంటే స్వింగ్ లో బాడీ కింద అయితే పెట్టుకుంటాం. ఈ స్వింగ్ లో బాడీ ఉంది కదా ఇక్కడైతే పెట్టుకుంటాం అనమాట. స్టాప్ లాస్. ఇక్కడ మనం చూసుకున్నా కూడా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది 17 పాయింట్స్ వచ్చి మనకైతే స్టాప్ లాస్గా ఉంది. ఇక్కడ మనం ప్రాఫిట్ చూసుకున్నట్టయితే
అరౌండ్ 70 పాయింట్స్ దాకా ఉందన్నమాట. సో ఎలాగా ఇక్కడ ఎప్పుడైతే ఈ వీవ్యాప్ ఈ 9EMIని ప్రాక్టీస్ చేసుకోగలుగుతామో మంచి ప్రాఫిట్ అవడానికి ప్రాబిలిటీ అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది 100% అయితే నేను చెప్పను. ఒక మంచి డిసిప్లిన్, ఒక మంచి మీకైతే మంచిగా మీరైతే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రాబిలిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రెండు ఇండికేటర్స్ చూస్తే చాలా అనమాట. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 9EMIని మనం చూసుకున్నాము, ఇక్కడ వీవ్యాప్ అనే దాన్ని చూసుకున్నాము. ఎప్పుడైతే ఈ రెండు లైన్స్ పైన అయితే ఎప్పుడైతే క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేస్తామన్నమాట. స్టాప్ లాస్ టార్గెట్ అనేది మీకు చెప్పాను కదా, 7 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. సో 15 to 20 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనము ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే మనం ఈజీగా అయితే తక్కువ స్టాప్ లాస్ పెట్టుకొని ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకోవడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయితే వస్తాయో సో ఇక్కడ మనమైతే ఈజీ పెట్టుకోవడానికి ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. పెట్టుకొని మనమైతే ట్రేడ్ చేసినట్టయితే ప్రాఫిట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు లిక్విడిటీ గ్రాబ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీకు అలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. హ్యావ్ ఎ గ్రేట్ డే.